నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలుసుగా. పొద్దున ఒకరు తిట్టుకుంటారు, రాత్రికి దోస్తీ అంటారు. ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో ఎవరికీ అర్థం కాదు. కానీ తాజాగా ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ చాణక్యుడు అమిత్ షా వదిలిన ఒక పొలిటికల్ బుల్లెట్ ఇప్పుడు తెలంగాణ గల్లీల్లో సెగలు రేపుతోంది. ఏపీలో నడిచిన కూటమి మ్యాజిక్ తెలంగాణలో కూడా రిపీట్ చేద్దాం, కలిసి కుమ్మేద్దామని ప్లాన్ చేసుకున్న కొందరు నేతలకు అమిత్ షా గట్టి షాకే ఇచ్చారు. కుండ బద్దలు కొట్టడం కాదు, ఏకంగా కుండను పగలగొట్టి మరీ చెప్పారు. తెలంగాణలో ఎవరితోనూ పొత్తు లేదు, మేము సింగిల్ గానే వస్తాం, సింగిల్ గానే గెలుస్తాం అని తేల్చేశారు. మరి ఈ పొత్తుల బ్రేక్తో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్లాన్స్ ఎలా తలకిందులయ్యాయి? అసలు బీజేపీ తెలంగాణలో ఎందుకు ఒంటరి పోరాటానికి మొగ్గు చూపుతోంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా లీడర్లు పొత్తుల గురించి అడిగితే చూద్దాం, అధిష్టానం నిర్ణయిస్తుంది, ఎన్నికల సమయంలో మాట్లాడతాం అంటూ దాటవేస్తుంటారు. కానీ అమిత్ షా అలా కాదు కదా. మీడియా చిట్చాట్లో అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చారు. ఆయన టార్గెట్ ఏంటో తెలుసా? ఇకపై ఏ రాష్ట్రంలోనైనా సరే ఒంటరిగా పోటీ చేయాలి, సొంతంగానే అధికారంలోకి రావాలి. ముఖ్యంగా తెలంగాణ, పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని పక్కా ప్లాన్ రివీల్ చేశారు. అసలు మాకు సౌత్ ఇండియా అంటే చాలా స్పెషల్, ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు, పక్కనే ఉన్న వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ కూడా గుర్తు చేశారు. బెంగాల్లోనే మేము ఊహించని ఫలితాలు రాబట్టాం, ఇక సౌత్ లో ఒంటరి పోరాటం చేసి అధికారం సాధించడం మాకు పెద్ద అసాధ్యమేమి కాదు అంటూ క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు అమిత్ షా. పోతూ పోతూ తాము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ పక్కాగా తెచ్చి తీరుతామని ఇంకో నేషనల్ బాంబు కూడా పేల్చారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఏపీలో చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి గ్రాండ్గా కూటమి కట్టి సూపర్ సక్సెస్ అయ్యాయి. అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అప్లై చేస్తే పోలా అని చాలామంది అనుకున్నారు. కానీ బీజేపీ పెద్దల లెక్కలు వేరేలా ఉన్నాయి. ఆంధ్రాలో వర్కౌట్ అయినట్టుగా తెలంగాణలో కాదని బీజేపీ ఇంటర్నల్ టాక్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల సమీకరణాలు, ఈక్వేషన్లు చాలా ఎక్కువ. అక్కడ ఆ లెక్కలు పక్కాగా పనిచేశాయి కాబట్టి గెలిచాం. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆ కుల సెంటిమెంట్ అసలు వర్కౌట్ కాదు అని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడ రాజకీయం వేరు, ఇక్కడి పల్సు వేరు. ఒకవేళ తెలంగాణలో జనసేనతోనో టీడీపీతోనో కలిసి వెళ్తే లాభం కంటే ఉన్న సొంత ఓటు బ్యాంక్ ఎక్కడ నష్టపోతామో అన్న భయం బీజేపీ లీడర్లలో కనిపిస్తోంది. అందుకే మా ఓట్లు మాకున్నాయి, ఎవరి సపోర్టు మాకొద్దు అని తేల్చేశారు. ఇక ఈ నిర్ణయంతో అందరికంటే పెద్ద షాక్ తగిలింది ఎవరికయ్యా అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే. తెలంగాణలో కూడా కొన్ని సీట్లలో పోటీ చేసి ఇక్కడ కూడా తన ఉనికిని చాటుకోవాలని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ ఆదిలోనే అమిత్ షా పెద్ద స్పీడ్ బ్రేకర్ వేశారు. తెలంగాణలో బీజేపీ సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కి ఎదిగింది, పార్లమెంట్ సీట్లు కూడా గెలిచింది. కాబట్టి మాకు ఎవరి తోడు అక్కర్లేదు పొమ్మన్నారు. ఇక అంతర్గత చర్చల్లో బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలైతే మరీ సెటైరికల్ గా ఉన్నాయి. అసలు తెలంగాణలో జనసేనకు క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకే లేదు, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని మేమేం సాధించాలి అని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగితే బాగుండు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేస్తూ కొందరు బీజేపీ నేతలు గట్టి సెటైర్లే వేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన ఓట్ల కంటే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి ఇండిపెండెంట్ గా నిలబడ్డ బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తు చేస్తున్నారు. చూసారా, పాలిటిక్స్ అంటే ఎంత క్రూరంగా ఉంటాయో. నిన్నటిదాకా ఏపీలో భుజాల మీద మోసిన వారే ఇక్కడికి వచ్చేసరికి ఓట్ల లెక్కలు చూపిస్తూ బర్రెలకతో పోలుస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కుల రాజకీయాలు చేద్దామనుకున్న పవన్ కళ్యాణ్ ప్లాన్స్ కు అమిత్ షా గట్టి చెక్ పెట్టారనే చెప్పాలి. తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటమే చేస్తుందని తేలిపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అలర్ట్ అవుతున్నాయి. పొత్తులు లేకుండా బరిలోకి దిగుతున్న కమలం పార్టీ తెలంగాణలో ఏ మేరకు సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరి అమిత్ షా తీసుకున్న ఈ సింగిల్ నిర్ణయం కరెక్టేనా? తెలంగాణలో జనసేనను కాదని బీజేపీ ఒంటరిగా వెళ్లడం వల్ల లాభమా, నష్టమా? మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.